ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ప్రశ్న ఏంటంటే పొదుపు పేరుతో ట్యాక్సులు విధిస్తూ ఆ ట్యాక్సుల్ని కొంతకాలం తర్వాత ఫిక్స్ చేసేసుకుంటూ, అంటే పన్నులు పెంచాలంటే చాలా భయపడతాయి ప్రభుత్వాలు, కానీ పొదుపు పేరుతో పన్నులు పెంచడానికి ఎలా అర్థం చేసుకోవాలి? పొదుపు పేరు ఇక్కడ మనం ఇది బంగారం ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే ఇప్పుడు అది డాలర్ మనకు కొంచెం వీకెన్ అయ్యి డాలర్ స్టేబుల్ లేకపోవడం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా బంగారాన్ని పర్చేజ్ చేస్తున్నాయి. ఆ పర్చేజ్ చేసే క్రమం ఇంటర్నేషనలైజ్ చూసుకోవాలి. సో ఇంటర్నేషనల్ వైజ్ గా మీరు చూస్తే ఇప్పుడు చెప్పాను ఇంతకుముందు నేను 6 లక్షల కోట్లు మనం పర్చేజ్ చేసాం. 6 లక్షల కోట్లు కనుక ఇండస్ట్రీలో పెట్టుంటే, ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుంటే ఎంప్లాయ్మెంట్ గ్రోత్ పెరిగేది. సో ఇది ఒక ఎకనామిక్ పొదుపుగానే ఆలోచించాలి తప్ప దీన్ని బేస్ చేసుకొని ఏదో బంగారం రేట్లు పెంచడమనో, లేదా బంగారాన్ని మనం ఏదో వీళ్ళు గవర్నమెంట్ ఏదో ట్యాక్స్ లెవీ చేయడమనో అది జరుగుతుంది మనం అనుకోవడం పొరపాటు. ఎందుకంటే అంతర్జాతీయంగా మనం చూస్తే ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. డాలర్ వీకెన్ మనకు మీరు చూడండి, రూపాయి రేటు పతనం అవుతుంది గత సంవత్సరం కాలం నుంచి. ఎందుకు అంటే బంగారం పర్చేజ్ చేస్తున్నాం. అంటే మనం ఫారెక్స్ విలువలను మనం బంగారం రూపంలో, డాలర్ రూపంలో, విదేశీ కరెన్సీలకు చాలా వరకు మనం నిల్వ చేసుకుంటాం. సో దాని ప్లేస్ లో మనం ఇప్పుడు ఎప్పుడైతే డాలర్కు మనకు స్టెబిలిటీ లేకుండా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన ఎప్పుడైతే మనకు ప్రాబ్లం, ప్రపంచ దేశాలు ఎప్పుడైతే నమ్మకం పోతుందో అన్ని దేశాలు ఇంక్లూడింగ్ భారతదేశం, చైనా, ఇలా అది మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. బంగారాన్ని మనం ఫారెక్స్ నిల్వలు పెట్టి చూస్తున్నాం. ఇక్కడ మీరు ఇంటర్నల్ భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది మనం చెప్పడం కంటే ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యంలో గోల్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఇది ఈ యొక్క మంత్రం ఇప్పుడు ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారో అది ఒక ఎకనామిక్ దానిగానే చూడాలి తప్ప దాన్ని బేస్ చేసుకునేది రేట్లు పెంచుతారనో, దాని బేస్ లో ట్యాక్సులు పెంచుతారనో, దాన్ని బ్లాక్ చేసేసి పెంచుతారనో మాత్రం చూడకూడదు మనం. రైట్. పొదుపు మంత్రాన్ని మోడీ చెప్తున్నారు. పొదుపు ఎప్పటికైనా మంచిదే, దాన్ని మనం సమర్థించాల్సిందే. కానీ బంగారం ఇంపోర్ట్స్ ఆగిపోవడం వల్ల ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు అనేక వేల మంది, అనేక లక్షల మంది ఫర్ ద ఫ్యాక్ట్ అనేక లక్షల మంది రోడ్డు పడతారు, జీవనానికి దూరం అవుతారు, పనికి దూరం అవుతారు, స్వర్ణకారులు కావచ్చు, ఆ రంగంపై ఆధారపడి బతికే వాళ్ళు కావచ్చు. ఒకసారి మనం వేణుమాధవ్ గారితో మాట్లాడదాం. విజయవాడ నుంచి మనతో మాట్లాడి సిద్ధంగా ఉన్నారు. అఖిల భారత స్వర్ణకారుల సంఘానికి నాయకులుగా ఉన్నారు. మీరేమంటారు? ఈ పొదుపు చర్యల వల్ల ట్యాక్సులు పెరిగితే బాగానే ఉంది, కానీ ఇంపోర్ట్స్ తగ్గిపోతే స్వర్ణకారుల జీవితాలపై ఎటువంటి ప్రభావం పడుతుందని మీరు అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి, డిబేట్లో ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడు ప్రజెంట్ నా పేరు కర్రి వేణుమాధవ్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడిని, జాతీయ అఖిల భారతీయ స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షుడిని. దాదాపు 45 లక్షల మంది స్వతహాగా పనిచేసేటువంటి వర్కర్లు ఈ భారతదేశంలో స్వర్ణకారులు ఉన్నారు. అంటే దాదాపు ఇంటూ 5 అంటే 2.5 కోట్ల మంది దాదాపు ఈ వృత్తి మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఉన్నారు. భారతదేశం అనేది సాంప్రదాయాలకి పెట్టినటువంటి పేరులో ఈ స్వర్ణాభరణాలు తయారీ వాళ్ళకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి చరిత్రలు మనం గనక చూసుకున్నట్లయితే, భారతదేశంలో మహిళలు ఉపయోగించుకునేటువంటి బంగారం యొక్క ఆస్తి తమ సెక్యూరిటీ జోన్. అంటే ఇప్పుడంటే మనకి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొత్తం అందరూ వచ్చి మహిళలు కూడా అనేక రంగాల్లో ముందుకు వెళుతున్నారు. కానీ స్వతహాగా భారతదేశం మొత్తం కూడా మహిళలకి ముందు బంగారం సెక్యూరిటీ జోన్ కింద తల్లిగారింటి పేరు మీద కానీ, లేకపోతే పెళ్లి చేసుకున్న వాళ్ళ దగ్గర కానీ ఇలా ఇచ్చుకుంటూ ఒక సేఫ్ జోన్గా బంగారం అనేది ఉంది. దాన్ని ఎవరు కూడా అకౌంటబిలిటీ చేయలేరు. ఇందాక చార్టెడ్ అకౌంట్ గారు చెప్పినట్టు భారతదేశంలో మహిళల దగ్గర ఉన్న బంగారాన్ని అకౌంటబిలిటీ చేయాలంటే ఏ ప్రభుత్వం కూడా అది సాధ్యపడదు, అది అయ్యే పరిస్థితి కాదు. కానీ ప్రభుత్వాలు, మనం చెప్తా ఉన్నాం ఆర్బీఐ దగ్గర దాదాపు 800 టన్నుల గోల్డ్ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్తా ఉన్నాం. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే, మా స్వర్ణకారుల కుటుంబాలకి కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సామాన్య స్వర్ణకారుడు నలిగిపోతా ఉన్నాడు వాళ్ళ పోటీకి తట్టుకోలేక. ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి కరోనా దెబ్బకి సగం ఆఖరికి ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి చేతి వృత్తులు ఈ వదిలేసి స్వర్ణకారు వృత్తిని తాపీ మేస్టులు గానో, ఆటో డ్రైవర్లు గానో, హోటల్లో పనిచేసే వాళ్ళు గానో మారినటువంటి దుస్థితి. మరి ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయలు ట్యాక్సులతో మరి కార్పొరేట్ దగ్గర నుంచి తీసుకొని మా వెల్ఫేర్ కూడా చూడకుండా మమ్మల్ని రోడ్డును పడేస్తా ఉందంటే, దీన్ని ఒక్కసారి పేద వర్గాలు మా ఒక్క కూడా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బంగారానికి సంబంధించినటువంటి దానివల్ల ఒకేసారి
6% ఉన్నది 15% ట్యాక్స్ పెంచడంతో ఒక్క సంవత్సర కాలంలోనే మామూలుగా బంగారం 6-7 వేలు ఉన్న గ్రామ్ బంగారం దాదాపు 15,000 నుంచి 18,000 దాకా పెరిగి ఒక్క దెబ్బకి అందరూ 100లో 80% మందికి మరి పనులు లేకుండా పోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి దూరదృష్టి లేని అటువంటి విషయం అందామా? దూరదృష్టిలో కాపాడుకోవడానికి దేశం యొక్క మరి రూపాయిని కాపాడుకోవడానికి ముందడుగు అందామా? అంటే అన్ని విషయాల్లో జిఎస్టీ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి ట్యాక్సులు అఫీషియల్ గా ప్రభుత్వాలకు వస్తా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మేధావులు ఏ కాడికి కూడా ఒకవైపే చూస్తా ఉన్నారు, కానీ రెండో వైపు కార్మిక శాఖ వాళ్ళు కానీ, ఎంఎస్ఎంఈ వాళ్ళు కానీ, స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కానీ ఏ కాడికి నీకు ఆ మిషనరీ కావాలా ఈ మిషనరీ కావాలని అడుగుతున్నారు తప్పితే ఎటువంటి ఒక సరైనటువంటి ప్రణాళికలు ఇప్పటిదాకా ఆర్బీఐ కూడా అనేక అంశాలు పెట్టేసి ఈ బంగారం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కంట్రోల్ ఉండదు, ఈ కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా మేధావులు అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ పని చేయట్లేదు. దీనివల్ల నేను మా ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార కుటుంబాలు 1,62,000 కుటుంబాలు దాదాపు ఈ స్వర్ణ వృత్తిలో 152 సంఘాలుగా మేము ఉన్నాం 175 నియోజకవర్గాల్లో. మేము పెట్టక మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన స్కీము మరి ముద్రా లోన్ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెడితే మేము 5,000 కుటుంబాలకి 27 ఊర్లలో 5 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల లోపు ఉన్నప్పుడు మేము దాదాపు 5,000 కుటుంబాలకి మేము ముద్రా లోన్లు ఇప్పించాం. అంటే మా తర్వాత మళ్ళీ అవి ఆఫ్ చేసి ఇప్పటిదాకా కరోనా తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళే అంటే ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది, ఆర్బీఐ మళ్ళీ దానికి మీరు ముడి బంగారం వేయడానికి వీల్లేదు అని. అంటే ఎక్కడ వృత్తుల్ని స్వర్ణకారుల్ని ఎక్కడికి డెవలప్మెంట్ కాకుండా ఎటువంటి సపోర్ట్ లేకుండా మొత్తం ప్రైవేటైజేషన్ కార్పొరేట్ వ్యవస్థకే కొమ్ము కాస్తున్నారు తప్పితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారికి అనేక రకాల స్కీములు పెట్టి మమ్మల్ని ఈ 11 సంవత్సరాలు ఆయన ఆదుకుంటే నిన్న ఆదివారం మరి మే 10వ తారీఖున తెలంగాణలో మాట్లాడిన దానికి జాతీయ స్థాయిలో మేము ఏం మాట్లాడాలి? ఎందుకంటే ఒకే దెబ్బకి మేము సంక్షోభంలోకి వెళ్ళిపోతే మాకు కావాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, మాకు రావాల్సినటువంటి ఆర్థిక సపోర్ట్ ఏంటి, మా కుటుంబాలు ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ ఏంటి? ఇప్పటికే మేము అనేక రకాలుగా వెనకబడిపోయి ఉన్నాం, మాకు సేఫ్ జోన్లు లేవు, ఈ సేఫ్ జోన్లకు సరైనటువంటి మార్కెటింగ్ లేదు, మాకు శిక్షణలో ఇవ్వడానికి సరైనటువంటి రాష్ట్ర స్థాయి సెంట్రల్ గవర్నమెంట్ రెండు చేసేటువంటి పర్సంటేజ్ తక్కువ ఉంది. వీటన్నిటిని చూసుకుంటే ఒకేసారి మా స్వర్ణకారులందరూ ఇప్పుడు జరిగిన పరిణామాలు మీరు చెప్తున్నట్టుగా భారతదేశంలో కనీసం 2.5 కోట్ల మంది స్వర్ణకారులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్న లెక్కలు మీ దగ్గర ఉన్నాయి. మీరు అఖిల భారత స్థాయిలో స్వర్ణకారుల సంక్షేమం కోసం మీరు పనిచేస్తున్నారు. మీ దగ్గర ఉన్న రెమెడీ ఏంటి? ఒకవేళ ఇదే ఇట్లా కొనసాగితే మీరు చెప్తున్నట్టుగా స్వర్ణకారులకు పని దొరకడం చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేట్స్ పూర్తిగా ఈ బిజినెస్లోకి రావడం వల్ల స్వర్ణకారులకి పని తగ్గిపోయింది, పని నైపుణ్యం కూడా తగ్గిపోయిందన్న విషయాన్ని మీరు అంగీకరిస్తున్నారు. మీ దగ్గర ఉన్న రెమెడీస్ ఏంటి? మీ దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి? నైపుణ్యం తగ్గిపోవడం కాదండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాలు దీని మీద చిన్న చూపు చూస్తా ఉన్నాయి స్వర్ణకార వృత్తుల మీద. అంటే ఎక్కడైతే ఎంబీసీలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో వాళ్ళు చేతూరులో ఆర్టిజన్స్ గా ఉన్నారో, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో కొంత అంతకుముందు ఉన్న వాటికంటే కూడా 10 రెట్లు బాగా మరి దీనికి స్పష్టమైనటువంటి అనేక రకాల మార్పులు వచ్చినాయి. మాకు కూడా మాకు ఆల్రెడీ టెస్టింగ్ మిషన్లే కానివ్వండి, ఒక హాల్ మార్కే కానివ్వండి, హెచ్ఓడి అని చెప్పేసి ఒక ప్రతి నగకి గ్యారంటీగా ఒక నెంబర్ ఇచ్చి అది ఆన్లైన్లో చూసుకుంటే వచ్చే విధంగా, అంటే నిబద్ధత నమ్మకం పెరిగే విధంగా కానివ్వండి అనేక రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. ఈ మార్పులతో పాటుగా మా వృత్తి కాపాడేటువంటి మా వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఫండ్ని క్రియేట్ చేయకపోవడం కేంద్ర ప్రభుత్వంలో ఒక ఆధీనంలో ఉన్నటువంటి స్వర్ణకారులకి ఒక పెద్ద చేటుగా కనబడతా ఉంది. దీనికి తప్పనిసరిగా మరి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ స్వర్ణ వృత్తి కళాకారులు ఎవరైతే ఉన్నారో మీకు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేశం సంక్షోభంలో ఉంటే ఆనందపడేటువంటి కుటుంబాలైతే మాత్రం స్వర్ణ కుటుంబాలే కాదు. కానీ ఎక్కడైతే మీకు రూపాయి పడిపోతా ఉంది, ఈ జోన్ మొత్తం దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో బంగారం మీద, విదేశీ బంగారం మీద వెళ్తుంది. దీనివల్ల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. రేపు వచ్చేటువంటి పెట్రోల్కు సంబంధించినటువంటి సంక్షోభం కూడా ముందు చూపుగా చెప్పారని ఒక వర్గం అంటుంటే, కాదు 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయినాయి అందుకనే ఈ అస్త్రం బయటికి తీశారని చెప్పేసి ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటూ అసలు దారిని తప్పుదోవ పట్టించే విధంగా,
అంటే ఎవరికైతే రావాల్సినటువంటి సంక్షేమ వాటా ఉందో, ఎవరికైతే సహాయ వాటా ఉందో దాన్ని స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా లేకుండా పోయిందని ముందు ప్రతిపక్షాలనే విమర్శిస్తా ఉన్నాం. అధికార పక్షం కంటే ప్రతిపక్షాలు చాలా స్ట్రాంగ్ గా